హైదరాబాద్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్షితారెడ్డి నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 8 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి భాగస్వాముల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో మొత్తం 55 టీంలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నట్టుగా సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఇక పుష్ప 2తో మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ బాస్టర్ కొట్టారు. పుష్ప 2కు 18,000 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇక మరిన్ని అప్డేట్స్ దిల్ రాజు ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించినటువంటి సినీ నిర్మాతలు, సినీ సంబంధించినటువంటి నిర్వాహకుల నివాసాల్లో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా దాదాపు 10 బృందాలు, మొత్తం 55 టీమ్స్ మొత్తం కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాము. దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఇటీవల కాలంలో 2 భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించారు. సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజర్, ఈ 2 చిత్రాలకు దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దిల్ రాజు నివాసంలో ఉదయం 6 గంటల నుంచి కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాదాపు 55 ప్రత్యేక టీమ్స్, మొత్తం 10 చోట్ల 55 టీమ్స్ మొత్తం కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు దిల్ రాజుతో పాటు మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల కాలంలో పుష్ప 2 భారీ బడ్జెట్తో తెరకెక్కించినటువంటి పుష్ప 2 సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్తో పాటు సీఈఓ, మైత్రి మూవీస్ సంబంధించినటువంటి సీఈఓ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా అధినేత, మైత్రి మూవీస్ సంస్థ అధినేతగా ఉన్నటువంటి నవీన్తో పాటు సీఈఓ ఉన్నటువంటి చెర్రీ నివాసాలతో పాటు తన కార్యాలయంలో కూడా ప్రస్తుతం అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మొత్తం 10 చోట్ల 55 ప్రత్యేక బృందాలుగా ఈ సోదాలు అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో గేమ్ చేంజర్తో పాటు పుష్ప 2, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాయి, ఈ 3 చిత్రాలు కూడా భారీ బడ్జెట్తో నిర్మించారు. పుష్ప 2 దాదాపు 1800 కోట్ల కనెక్షన్ వచ్చినట్టు కూడా ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే ఈ డబ్బులు మొత్తం కూడా వచ్చినటువంటి డబ్బులు కావచ్చు, డబ్బులు పెట్టినటువంటి డబ్బులు కావచ్చు, ఈ యొక్క పెట్టుబడులు కావచ్చు, దాంట్లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయి. మరోవైపు ఆదాయ పన్ను శాఖ చెల్లింపుల విషయంలో కూడా వీరు అక్రమాలకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతో ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా 10 చోట్ల అటు కొండాపూర్, జూబ్లీహిల్స్తో పాటు మరోవైపు బంజారా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తన కార్యాలయాలు, తన నివాసాల ప్రస్తుతం అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. రోజు ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నాయి. సోదాలు అయితే ఈ రోజుతో పాటు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సోదాలని కంప్లీట్ అయిన తర్వాత అటు ఐటీ శాఖ అధికారులు కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. జర్సన్, అంటే సునీల్, ఇప్పటివరకు ఏమైనా డాక్యుమెంట్స్ ని కానీ నగదుని కానీ గుర్తించారా? ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే వీరు ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి చిత్రాలకు ఎంత బడ్జెట్ పెట్టారు, దాంట్లో ఐటీ శాఖకు రిటర్న్స్, జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అదేవిధంగా సెంట్రల్ జిఎస్టీ ఎంత పే చేశారు, దీంట్లో మరి ఇన్కమ్ ఎంత వచ్చింది, అవుట్ గోయింగ్ ఎంత పోయింది, వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేసుకున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఒక దిల్ రాజుతో పాటు మరోవైపు మ్యాంగో మీడియా సంస్థ అధినేత, ఎందుకంటే సింగర్ సునీత భర్త మ్యాంగో మీడియా సంస్థ అధినేతగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంబంధించిన గేమ్ చేంజర్ కావచ్చు, మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలకు తన మీడియా ద్వారా ప్రమోషన్స్లో అతను ప్రమోషన్స్ రైట్స్ తీసుకున్నాడు. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో అతని పాత్రపై కూడా అటు ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అతనికి ఎంత అమౌంట్ ఇచ్చారు, తన నివాసాల్లో కూడా మ్యాంగో మీడియా సంస్థ అధినేత నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మ్యాంగో మీడియా సంస్థతో పాటు మైత్రి మూవీ మేకర్స్, మరోవైపు దిల్ రాజు ఇటీవల గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్న 2 చిత్రాలకు
ప్రొడ్యూసర్గా వహించినటువంటి దిల్ రాజు నివాసాలు, దిల్ రాజు కూతురు హన్సిత నివాసాలు, తన సోదరుడి నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. 10 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. 10 చోట్లతో పాటు 55 బృందాలు ఈ సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ సోదాలు అనేది కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. సోదాలని కూడా కంప్లీట్ అవ్వడానికి రేపు సాయంత్రం వరకు కూడా ఈ టైం పట్టే అవకాశం ఉంది. సోదాలన్నీ ముగిసిన తర్వాత ఐటీ శాఖ అధికారులు దీనికి సంబంధించి దాంట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే దిల్ రాజు నివాస్తో పాటు తన కార్యాలయాలు, మరోవైపు మైత్రి మూవీస్ అధినేత CEO కార్యాలయాలు, అధినేత నవీన్ కార్యాలయంతో పాటు వీరికి సంబంధించినటువంటి మ్యాంగో మీడియా సంస్థ అధినేత నివాసాలు జరుగుతున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైత్రి మూవీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట, ప్రముఖ ప్రొడ్యూసర్స్ ఇళ్లలోనూ అలాగే ఆఫీసుల్లోనూ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు కొరడ జలిపిస్తున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ ఆఫీస్ దగ్గర మీరున్నారు. సిచ్యువేషన్ ఏంటి? టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ కార్యాలయాల్లో, ఇళ్లలో, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి దిల్ రాజు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ కి సంబంధించిన CEO, చైర్మన్ ఇళ్లలో కూడా, కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు కొరడ జలిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఏకకాలంలో మొత్తం 55 బృందాలు రంగంలోకి దిగాయి. ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. మనం ప్రస్తుతం చూడొచ్చు దిల్ రాజు కార్యాలయంలో, అలాగే దిల్ రాజు కుటుంబ సభ్యుల కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు మైత్రి మూవీ ఆఫీస్ నుంచి. వెంకట్, ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రముఖ సినీ నిర్మాతలైనటువంటి దిల్ రాజు, దాంతోపాటు మైత్రి మూవీస్ సంబంధించిన నవీన్ వీళ్ళ ఆఫీసుల పైన మాత్రం ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఈ రైడ్స్ ఎందుకంటే ఇటీవలనే మనం చూడొచ్చు, పుష్ప 2 సినిమా ఒకటి మైత్రి మూవీస్ నుంచి వస్తే, సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్, ఈ సినిమాలు 2 కూడా ఇటు SVC నుంచి దిల్ రాజు కూడా నిర్మించడం జరిగింది. అయితే సంక్రాంతికి వస్తున్నాము, దీంతో పాటు పుష్ప 2 కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దాదాపు పుష్ప 2 సినిమా 2000 కోట్ల క్లబ్లో చేరుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా కూడా ఈ సినిమా ఆడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అత్యధిక కలెక్షన్స్ ఇంకా వస్తున్న పరిస్థితిలో ఐటీకి సంబంధించి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం మొత్తం కూడా ఒక 5 బృందాల దాకా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి టెక్నికల్గా ఎవిడెన్స్ అంటే సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, ఐటీ కట్టారా లేదా, మొత్తం కూడా దానికి ఎంతవరకు ఇప్పుడు రెవెన్యూ వచ్చింది, ఇంకా ఎంత వచ్చే అవకాశం, మొత్తం కూడా మొత్తం ఎందుకంటే వివిధ డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళ దగ్గర ఉందా లేదా, బయటకు పబ్లిసిటీ చేస్తున్న దానికి ఇప్పుడు వీళ్ళు లోపల ఉన్నది ఎంతవరకు క్యాలిక్యులేట్ అవుతుంది మొత్తం కూడా చర్చిస్తున్న అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చూస్తుంటే సినిమాకి సంబంధించి ఎందుకంటే ఇది 2000 కోట్ల దాకా కూడా రీచ్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం ఐటీ కూడా దీనిపైన ఎక్కువ దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఇది నిజంగా ఇంత కలెక్షన్స్ వచ్చాయా లేకపోతే సినిమా ప్రమోషన్స్ భాగంగా మేకర్స్ అప్పుడప్పుడు కూడా సినిమా పబ్లిసిటీ కోసం కూడా చేస్తుంటారు కాబట్టి ఆ విధంగా ఏమైనా ఉందా అనేది కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే మైత్రి మేకర్స్ మొత్తం కూడా వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సోదాలు మధ్యాహ్నం వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 5 బృందాలు అంటే దాదాపు 20 పైన మంది దాకా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వివిధ కోణాల్లో సినిమాకు సంబంధించి బడ్జెట్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే మిగతా స్లిప్ పార్ట్నర్స్ ఉంటారు, దాంతోపాటు మిగతా ఎవరెవరు ఎక్కడికి ప్రమోట్ చేశారు, అన్ని విషయాలకు సంబంధించి కూడా దీంట్లో ఫైనాన్షియల్గా సంబంధించి ప్రతిదీ కూడా వాళ్ళు లెక్కలు పెడితే తీస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు 2000 కోట్లకు చేరుతుందంటే ఇది ఎక్కువ మొత్తంలో కూడా వీళ్ళకి వచ్చిన అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారు అనేది కూడా చూస్తున్నారు పరిస్థితి అయితే ఉంది. కేవలం మైత్రి మూవీ మేకర్సే కాదు, ఇందులో సుకుమార్ రైటింగ్స్ కూడా ఉంది. అంటే ఇండైరెక్ట్ గా సుకుమార్ కూడా దీంట్లో ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ లాభాలలో ఇటు సుకుమార్ కూడా అతను కూడా భాగస్వామి కాబట్టి అతను ఇంటి దగ్గర కూడా ఆఫీస్ పైన కూడా ఐటీ రైట్స్ చేసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. అంటే మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ 2 సినిమాల మేకర్స్కి సంబంధించి దీనికి వెనకాల ఉన్నటువంటి వారందరిపైన కూడా ఐటీ రైట్స్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి
ప్రస్తుతం దాంట్లో ఉన్నటువంటి సభ్యులు కూడా మనకి సమాచారం ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ప్రతిది కూడా ఫోన్తో సహా ప్రతిది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దీనికి ఇది ఎప్పటిదాకా జరుగుతుంది అనేది అయితే మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇది సినిమా ఎప్పుడైనా సరే టాలీవుడ్లో ఇది ఒక సర్వసాధారణమైనదే ఐటీ రైట్స్ అనేది, ఎందుకంటే సినిమా రిలీజ్కు ముందు లేదా సినిమా రిలీజ్ తర్వాత కూడా ఐటీ రైట్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే దానికి సంబంధించి లెక్కలకు సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తుంటుంటారు కాబట్టి ఇది కామన్ అనేది చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతం ఈ సినిమా ఇప్పుడు దాదాపు 45 రోజులు అవుతున్న పరిస్థితి ఉంది పుష్ప 2 సినిమా వచ్చి, కాబట్టి ఇప్పుడు ఐటీ రైట్స్ చేయటం అంటే మాత్రము ఇది లావాదేవీలకు సంబంధించి కానీ మిగతా అన్ని విషయాలు కూడా సంబంధించి కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. మరి దీంట్లో వారికి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా దొరుకుతాయా లేదా మరి లీగల్ గా మొత్తం అన్ని ఉన్నాయా లేదా అని కూడా చూసుకునే పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ.